ప్రేమ లయలు 4వ భాగం. 3వ భాగంలో ఆ బంగళాలో బంధింపబడిన యువతి పేరు సంధ్య అని తెలుసుకుంటాడు అభిమన్యు. ఆమెను కలుసుకుని ఆమెను ప్రేమిస్తున్నానని వివరిస్తాడు. ఇంతలో ఆమెను అక్కడి నుంచి మార్చేస్తారు. ఆమెను ఎలాగైనా కనిపెట్టాలని మురళి, అభిమన్యు ప్రయత్నిస్తూ ఉంటారు. కథ కొనసాగుతుంది. గురువుగారు, నేను చెప్పాను బాస్ అని. అడుగో వాడే, అతను సిల్కు లాల్చి వేసుకున్నాడు. అభిమన్యు చెవిలో గుసగుసలాడాడు మురళి. లాల్చి వేసుకున్న అతని చూపులు డేగ చూపుల్లా ఉన్నాయి. హాల్ అంతా నిర్లక్ష్యంగా గాలిస్తున్నాడు. సంధ్యను తీసుకురాకపోయేసరికి అభిమన్యులోని శక్తి అంతా హరించుకుపోతున్నట్లుగా డీలా పడిపోయాడు. అందరూ కలిసి రహస్య ద్వారం గుండా కిందికి వెళ్ళిపోయారు. గురువుగారు, ఏమిటలా అయిపోయారు? సంధ్యను తీసుకురాకుండా వచ్చారు, ఇక ఆమెను ఇక్కడికి తీసుకురారేమో. నిరుత్సాహపడకండి గురువుగారు, తప్పకుండా తీసుకొస్తారు. నా మాట నమ్మండి. మనం ఎంతసేపు కూర్చున్నా ఏముంది, నిరాశగా అన్నాడు. అభిమన్యు మనస్సులో ఎంత బాధపడుతున్నాడో అర్థం చేసుకున్న మురళి అనునయంగా, ఈసారి మనం చాలా వివరాలు తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం? జీపు మీద వెళ్తే బాస్ దగ్గరికి చేరటానికి గంట టైం పట్టింది వాళ్లకు. అంటే ఆమెను తీసుకెళ్లిన చోటు ఇక్కడికి కొద్ది దూరంలోనే ఉంటుంది. ఇకపోతే వాళ్ల జీపు భీమిలీ వైపు వెళ్ళింది. బాస్ ఉండేది తప్పకుండా భీమిలీలోనే అయి ఉండాలి, లేకపోతే భీమిలీకి దగ్గరగా ఉన్న ఊళ్ళోనైనా ఉండాలి. నీ ఆలోచనలు కరెక్ట్ కొంతవరకు. గురువుగారు, ఆ బాస్ గాడికి ఒళ్ళంతా కళ్ళున్నట్లుంది. మనం ఇప్పుడు వాళ్ళను అనుసరించి వెళ్ళి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం కంటే తెలివిగా వాళ్ళను చిత్తు చేసే మార్గం ఆలోచించాలి. ఏం చేద్దామంటావు? నేను చెబితే మీకు కోపం వస్తుందేమో. మురళి, నేను నా ఫ్రెండ్గా చూస్తున్నానన్న విషయం మర్చిపోతున్నావు. మురళి భుజం మీద అనునయంగా చేతితో నిమురుతూ అన్నాడు. ఇంటికి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఎంతసేపు కూర్చున్నా ఏమీ లాభం లేదు. మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే వాళ్ళు ఆ గదిలో నుండి బయటికి రాకముందే తప్పించుకోవాలి. వాళ్ళు బయటకు వస్తే మనం వెళ్ళడానికి వీలవదు. అది నిజమేననిపించింది అభిమన్యుకు. చకచక మెట్లు దిగి కొండ కిందికి దిగొచ్చారు. మాలతి, నీతో మాట్లాడాలి, ఇలారా. వరండాకు ఎదురుగా ఉన్న గదిలో కూర్చుని ఉన్నారు ఉమాపతి గారు. హాస్పిటల్ నుండి 10 నిమిషాల క్రితం వచ్చిన మాలతి స్నానం చేసి వరండాలోకి వచ్చిందప్పుడే. వాళ్ళ నాన్నగారికి ఎదురుగా కూర్చుంటూ చెప్పండి అన్నది. ఈ ముహూర్తాలలో నీకు నరేష్కు పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఇప్పుడే నా పెళ్లికి తొందర ఏముంది? ఏ వయసులో జరగాల్సిన ముద్దు ముచ్చట్లు ఆ వయసులో జరిగితేనే బాగుంటుంది. నీ వయసు ఆడపిల్లలు, పిల్లల తల్లులు కూడా అయ్యారు. నేను 2 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోదలుచుకోలేదు. మాలతి, మేము నలుగురిలో తలెత్తుకుని తిరగాలా లేదా? తలంచుకుని ఉండాల్సినంత తప్పు నేనేం చెయ్యలేదే. ఇంత వయసు వచ్చే వరకు ఉన్న ఒక్క ఆడపిల్లకు పెళ్లి చేయకపోతే నలుగురు ఏమనుకుంటారు? ఏమిటి నాన్నగారు ఏమనుకుంటారు? ఆ నలుగురికి మన విషయాలు తప్ప వేరే పనులే ఉండవా? డొంక తిరుగుడు మాటలు మానేసి నేను చెప్పినట్లు విను. నువ్వు డాక్టర్గా పనిచేసి సంపాదించాల్సిన అవసరం మనకు లేదు. నువ్వు, నీకు పుట్టబోయే పిల్లలు 3 తరాల వరకు కూర్చుని తిన్నా తరగనంత సంపద ఉంది. ఈ ముహూర్తాలలోనే నరేష్తో నీకు పెళ్లి జరుగుతుంది. పెళ్ళైన తర్వాత నీకు ప్రాక్టీస్ పెట్టుకోవాలనుకుంటే స్వంతంగా పెట్టుకుందో కానీ ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. ఆ డాక్టర్తో చెప్పి రిజైన్ చేసిరా. బావను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఆమె నోటి నుండి ఆ మాట వస్తుందని ముందుగానే ఊహించిన ఉమాపతి గారు ఆశ్చర్యపోలేదు. ఎందుకని నిదానంగా అడిగారు. అరచి కేకలు వేసి కూతురు మనసు నొప్పించడం ఇష్టం లేక కోపాన్ని పళ్ళ బిగువున బిగబట్టుకున్నారు. బావను బంధువుగా, స్నేహితునిగా చూడగలను తప్ప నాకు కాబోయే భర్తగా చూడలేను. చదివిస్తే ఉన్నమతి పోయినట్టుంది నీకు. మేనరికాలు చేసుకోకూడదని పెద్ద పెద్ద డాక్టర్లందరూ చెబుతుంటే నేను డాక్టర్నయ్యుండి మేనరికాన్ని ఎలా చేసుకుంటాను? తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం ఇది. మేనరికాలు చేసుకున్న వాళ్ళు మన దేశంలో లక్షల మంది ఉన్నారు. వాళ్ళంతా సుఖంగా కాపురాలు చేసుకోవటం లేదా? చేసుకుంటున్నారు. కానీ వాళ్లల్లో ఎంతమంది జీవితంతో రాజీపడి మనసు చంపుకుని సుఖానికి సంతోషానికి అతీతంగా బ్రతుకుతున్నారో మీకు తెలుసా? మాలతి, నీతో వాదించలేను. నరేష్కు నువ్వంటే ఎంత పిచ్చి ప్రేమో నీకు తెలుసు. అతనికి భార్యవైతే నీ జీవితం నిశ్చింతగా గడిచిపోతుంది. మాకు కొడుకైనా అల్లుడైనా అతనే. నా మాట విని ఉపన్యాసాలు కట్టిపెట్టి అతన్ని పెళ్లి చేసుకో. నాన్నగారు, మీరు చెప్పినట్లు తలూపటానికి నేను చిన్న పిల్లను కాను. ఇది నా పెళ్లి విషయం. నాకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఒక చీరను కొనడానికే ఆ చీర నాకు నచ్చుతుందా లేదా అని ఆలోచిస్తాను. పెళ్ళంటే ఒక చీరను కొనడం కాదు,
ఒక నగ చేయించుకోవడం కాదు, ఒక జీవితమంతా కలిసి బ్రతకటం. బావంటే నాకిష్టమే, అతన్ని మాత్రం పెళ్లి చేసుకోను. అన్నీ తెలిసిన నువ్వే ఇలా మాట్లాడితే నేనేం చెప్పగలను? నరేష్ చిన్నప్పటి నుండి నీ చుట్టూ ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. ఇప్పుడు నువ్వు కాదంటే అతని మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించు మాలతి. నీ గురించే కాదు, మా గురించి కూడా ఆలోచించి చూడు. నరేష్ అయితే మేనమామవన్న అభిమానంతో మా జీవితాలను కడతేర్చుతాడు. నువ్వు అతన్ని కాదన్న తర్వాత అతను ఒక్క నిమిషం కూడా మన ఇంట్లో ఉండడు. పరాయివాడిని పెళ్లి చేసుకుంటే అతను ఇల్లరికానికి ఒప్పుకుంటాడా? అతనితో నిన్ను పంపించి మీ అమ్మ నేను ఒంటరిగా ఈ ఇంట్లో ఉండగలమా చెప్పమ్మా? నాన్నగారు, సమస్య అనుకుంటే అన్ని సమస్యలుగానే కనిపిస్తాయి, కాదనుకుంటే ఏది సమస్య కాదు. ఇల్లరికం ఉండాలని ఏముంది? నేనే వస్తూ పోతూ ఉంటాను, లేకపోతే మీరే నాతో ఉంటారు. నేను బాధ్యతలు తెలియని దాన్ని కాదు. నరేష్ ఏమవుతాడు? అతన్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు ఆ విషయం ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? చెప్పే అవకాశాన్ని నాకెప్పుడిచ్చారు? మా ఇద్దరికి పెళ్లి చేయాలని అనుకోవటమే తప్ప నా అభిప్రాయాన్ని ఎప్పుడైనా అడిగారా? నాకే నీతులు చెప్పేంతగా ఎదిగిపోయావని అనుకోలేదమ్మా. అందుకే నీ అభిప్రాయం అడగలేదు. మీరంత నిష్ఠూరంగా మాట్లాడుతుంటే నా బాధ ఎవరితో చెప్పను? తోబుట్టువులైనా లేరు వాళ్లతో చెప్పుకోవడానికి. కష్టమైన సుఖమైన మీతోనేగా చెప్పుకునేది నేను అన్నది సుళ్ళు తిరుగుతున్న కన్నీటితో గుండెను పిండినట్లనిపించింది ఉమాపతి గారికి. నాన్నగారు, నేను సంతోషంగా ఉండాలనుకుంటే నాకు ఇష్టం లేని పెళ్లి చెయ్యొద్దు. మీరందరూ సంతోషంగా ఉండాలనుకుంటే బావతోనే నా పెళ్లి చెయ్యండి. లేదమ్మా, నీకు ఇష్టం లేని పెళ్లి చెయ్యను. నరేష్ ఏమవుతాడోనన్న భయంతో నీకు నచ్చజెప్పి నీకిష్టమైతేనే అతనితో నీ పెళ్లి చెయ్యాలనుకున్నాను. బలవంతంగా కాదమ్మా అన్నారు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మనసు తేలిక పడినట్లనిపించింది అతనికి. బావతో వీలు చూసుకొని నేను మాట్లాడతాను అంటూ ఆ గదిలో నుండి బయటకు వచ్చిందామె. సాయంత్రం 5 గంటలైంది. అభిమన్యు రౌండ్స్కి వెళ్ళాడు. మాలతి కన్సల్టేషన్ రూమ్లో పేషెంట్స్ని చూస్తోంది. హాస్పిటల్ పనయ్యేసరికి 6:30 అయింది. పేషెంట్స్ లేకపోతే ఒక్క నిమిషం కూడా కన్సల్టేషన్ రూమ్లో కూర్చోడు అభిమన్యు. ఆరుబయట పూల మొక్కల మధ్య ప్రకృతి సౌందర్యాన్ని ఆరాధిస్తూ ఈజీ చైర్లో కూర్చుంటాడు. ఆమె కూడా అక్కడికొచ్చి కూర్చుంది. చిత్రాలు గీయడం పూర్తిగా మానేశారేం? మూడ్ కుదరటం లేదు. మీకు కూడా మూడ్ కావాలా? అంటే మీ మెదడు కంప్యూటర్ లాంటిది, మీరే పని చేయాలన్నా మూడ్ రానక్కర్లేదు అన్నది నవ్వుతూ. సమ్మోహనకరమైన ఆమె చిరునవ్వు ముఖంలోకి చూస్తూ, తీరిగ్గా కూర్చున్నావు, ఇంటికెళ్ళవా? వెళ్ళి మాత్రం చేసే పనేముంది? పుస్తకాలు చదువుకోవడమో టీవీ చూస్తూనో కూర్చోవటమేగా. త్వరగా పెళ్లి చేసుకుంటే మీ వారితో కబుర్లు చెప్తూనో పిల్లల్ని ఆడిస్తూనో కూర్చోవచ్చు హాస్యంగా నవ్వుతూ అన్నాడు. మా నాన్నగారు నా పెళ్లి చెయ్యాలనుకుంటున్నారు ఈ ముహూర్తాలలో. కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు అభిమన్యు నవ్వుతూ. మాలతి కనుబొమలు ముడిపడ్డాయి. అతని ముఖంలోకి చూసింది. ఎప్పట్లాగే హుందాగా నిర్మలంగా ఉంది. అతని ముఖంలో ఎలాంటి భావాలు కనిపించలేదు. మా నాన్నగారు నాకు పెళ్లి చేయాలని చెబితే ఆతృతగా పెళ్ళికొడుకు ఎవరు, సంబంధం కుదిరిందా అని అడుగుతారనుకున్నాను. ఆ వివరాలేవి అడగకుండా కంగ్రాచ్యులేషన్స్ అంటాడేమిటి? నన్ను పెళ్లి చేసుకోవాలని లేదా? నన్ను ప్రేమించడం లేదా? ముఖంలో ఏ భావం కనిపించదేం? ఇంతకీ పెళ్ళికొడుకు ఎవరో, ఏ మూలనో ఇంకా అతను తన్ను ప్రేమిస్తున్నాడేమో అన్న ఆశ మిణుకుమిణుకుమంటున్నది ఆమె మనసులో. పెళ్ళికొడుకును నన్నే నిర్ణయించుకోమన్నారు. మా అమ్మ నాన్నగారికి మా బావ నరేష్తో నా పెళ్లి చెయ్యాలనుంది మొదటి నుండి. కానీ నాకు ఇష్టం లేదని చెప్పాను. ఏమనలేదా? మా నాన్నగారు నా మనసును అర్థం చేసుకున్నారు. నీ ఇష్టమన్నారు. నీ కాబోయే భర్తను నిర్ణయించుకున్నావా? ఆమె చెక్కిళ్ళు మందారాలయ్యాయి. ఇప్పుడే అంత సిగ్గుపడుతున్నావు, పెళ్లిపీటల మీద ఇంకెంత సిగ్గుపడతావో. మీ ఆడవాళ్ళు ఎంత చదువుకున్నా, విమానాలు నడుపుతున్నా, దేశాన్ని పరిపాలిస్తున్నా సిగ్గుపడటం మాత్రం మానయ్యరు. సిగ్గు మీకు తోబుట్టు లాంటిదనుకుంటాను అన్నాడు అభిమన్యు నవ్వుతూ. నేను ఒకరిని ప్రేమిస్తున్నాను. ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో తెలియదు. మా నాన్నగారేమో నువ్వెవరిని ప్రేమించినా నాకు అభ్యంతరం లేదు, ఏ విషయంలోనూ నాకు పట్టింపు లేదు. ఈ ముహూర్తాలలో మాత్రం నీ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారు. వాళ్లకు సమాధానం చెప్పలేక ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. ఎందుకంత భయం? నువ్వు ప్రేమించిన వ్యక్తిని గురించి మీ నాన్నగారితో చెప్పు. ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోకుండా ఎలా చెప్పటం? ఆ విషయం చెప్పకుండా అతన్ని ఎలా ప్రేమిస్తున్నావు? అదే నాకు తెలియదు అంది నవ్వుతూ. ఇంతకీ అతనెవరు? ఏం చేస్తాడు? ఎక్కడుంటాడు? అతను డాక్టర్. స్వంత నర్సింగ్ హోమ్ ఉంది.
ఇంకేం, ఇద్దరూ హాయిగా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. ఎవరతను? అతని పేరు అభిమన్యు అన్నది తలదించుకొని. మాలతి, అతని పెదవులు అస్పష్టంగా పలికాయి. అవును డాక్టర్, ఐ లవ్ యూ. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? కొద్దిసేపటి తర్వాత తేరుకొని అడిగాడు. ఎస్ డాక్టర్. అతని ముఖంలో మారుతున్న రంగులను చూస్తూ, ప్రేమించకూడదా? మొదటిసారిగా మిమ్మల్ని చూసినప్పుడే నా మనసు స్పందించింది. అందుకే కావాలని మీతో పరిచయాన్ని పెంచుకున్నాను. నాకు సంపాదించాల్సిన పని లేదు. స్వంతంగా నర్సింగ్ హోమ్ పెట్టుకుని పేదవాళ్లకు ఉచితంగా వైద్యం చేయాలన్న ఆశతోనే డాక్టర్నయ్యాను. మీరు నాకు ఒక అసిస్టెంట్ డాక్టర్ కావాలనగానే నా ఆశయాన్ని పక్కన పెట్టి మీ ప్రేమ కొరకు, మీ సహచర్యం కొరకు అసిస్టెంట్ డాక్టర్నయ్యాను. మీకు పరిచయం కాకముందు మా బావతో స్నేహంగా, చనువుగా మాట్లాడేదాన్ని. మీ పరిచయం అయిన తర్వాత అతని ఉనికిని భరించలేకపోయాను. మనసా వాచా నా మనసు మిమ్మల్నే కోరుకుంటున్నది. అభిమన్యు మౌనంగా కూర్చున్నాడు. అతని మౌనం చూస్తుంటే ఎన్నో రకాల భయాలు ఆమె మనసులో చోటు చేసుకుంటున్నాయి. మాట్లాడరేం? ఏం మాట్లాడాలో, ఎలా చెప్పాలో తోచటం లేదు. డాక్టర్, నా జీవితానికి వెలుగు మీరనుకుంటున్నాను. మీరు కాదంటే నా జీవితంలోని వెలుగు, వెన్నెలా తప్పుకుంటాయి. చీకటిమయమవుతుంది. ఈ ప్రేమాగ్ని మీ పరిచయం అయిన దగ్గర నుండి నన్ను దహించి వేస్తోంది. ఆమె గొంతు నుండే కాకుండా కను కొలకుల నుండి బాధ మంచు ముత్యాల్లా నేల రాలుతోంది. ఏదో చెప్పాలని నోరు తెరవబోయిన అతని గొంతులో మింగుడు పడలేనిదేదో అడ్డుపడినట్లుగా మాట్లాడలేకపోయాడు. నా మనస్సు మీదైన క్షణం నుండి మీ గురించి తప్ప మరో ఆలోచనే లేదు. హృదయం పొందే ఏ అనుభూతైనా మీతోనే. వణుకుతున్న అధరాల్ని, ఉబ్బుకుతున్న దుఃఖావేశాన్ని ఉగ్గబట్టుకుని అంది. ఏమిటి మౌనం? సారీ మాలతి, నేను నిన్ను ప్రేమించలేను అని చెప్పడు కదా. ఆ మాట ఆయన నుండి రాకముందే నా గుండె గదిలో పూజలందుకుంటున్న ఆయన రూపాన్ని ఆయనకు చూపించాలి. మనసు పాడే ప్రేమ గీతం వినిపించాలి. ఎలా వినిపించను? ప్రతి క్షణం మనసు విశ్రాంతి అనే పదాన్ని మర్చిపోయి ఆయన్ని గురించే ఆలోచిస్తుందే. ఆయన కాదంటే నా మనసు ముక్కలవుతుంది. మీ సహచర్యాన్ని, సామీప్యాన్ని పొందాలన్న ఆరాటమే తప్ప మీరు నన్ను ప్రేమిస్తున్నారా లేదా అని ఆలోచించలేకపోయాను. ఆ విషయం ఆలోచనల్లోకి వచ్చేసరికి నా మనస్సు నాకు దూరమై మీ మనస్సుని అల్లుకుపోయింది. మాలతి, నా మనసు మరొకరికి సొంతమైంది. ఇంతకంటే ఎక్కువగా చెప్పి నీ మనస్సు బాధ పెట్టలేను. ఐఎమ్ వెరీ సారీ. ఆమె ముఖంలోకి చూస్తూ ఆ మాటలు చెప్పలేక తలంచుకొని చెప్పాడు. ఆమె నెత్తి మీద పిడుగులు పడినట్లయింది. మెదడంతా మొద్దుబారిపోయింది. కళ్ళ ముందు నీలి తెరలు. ఎందుకిలా వణికిపోతున్నాను? అతను కాదంటే నాకు జీవితం లేనట్టు భయపడుతున్నానెందుకు? నేను డాక్టర్ని అయినా నాలోని మనిషి ఇంత దుర్బలురాలా? ప్రపంచంలో ఒక మనిషి మీద ఒక మనిషికి ఇంత ప్రేమభావం ఏమిటి? ఎవరి మానాన వాళ్లను బ్రతకనియ్యకుండా ఇతరుల జీవితాల్లోకి ఎందుకిలా దూసుకొస్తారు? అభిమన్యు కొరకు నేనెందుకు పిచ్చిదాన్నైపోతున్నాను? ప్రేమంటే ఈ పిచ్చేనా? ఈ పిచ్చితోనేనా ప్రాణత్యాగాలు కూడా చేయటానికి సిద్ధపడేది? మాలతి కళ్ళు తెరిచి చూస్తున్నా చీకటి తప్ప ఆమె కళ్ళకి ఏమీ కనిపించటం లేదు. అంతా అయోమయంగా, గందరగోళంగా ఉంది. తనక్కడ చచ్చిపోయి మరెక్కడో లేచి కూర్చున్నట్టుగా ఉంది. అభిమన్యు మాలతి పరిస్థితిని గమనిస్తూనే ఉన్నాడు. వెంటనే నేనలా మాట్లాడకుండా నిదానంగా తర్వాత చెప్పినట్లయితే ఇంత షాక్ తినేది కాదు. హృదయాంతరాళల్లో నుండి ఆమె పట్ల జాలి ఉబ్బుకుతోంది. తను మాట్లాడిన కొద్దీ ఆమె బాధ మరింత అధికమవుతుందని మాట్లాడకుండా కూర్చున్నాడు. ఇరువురి మధ్య సమయం మౌనంగా దొర్లిపోతోంది. అతనంటే తనకెంత ఇష్టం ఏర్పడిందో, అతని పట్ల ప్రేమతో తన హృదయం ఎలా నిండిపోయిందో, అతని గుండెల్లో ఒదిగిపోవాలని, అతని అధరాలు అందించే ప్రేమామృతాన్ని తనివితీరా గ్రోలాలని మనసెంత తహతహలాడిపోతోందో అతనికి ఎలా తెలుస్తుంది? ఈ బాధ భరించే శక్తి నా గుండెకు లేదు. ఎన్నో రోజులుగా బ్రతుకుచున్న అందమైన ప్రపంచంలో నుండి ఎక్కడికో శూన్యంలోకి వెళ్ళిపోతున్నట్టుగా చీకటి తప్ప నా కళ్ళకేమీ కనిపించటం లేదే. ఈ శూన్య ప్రదేశంలో చీకటిని చూస్తూ ఎలా బ్రతకటం? చీకటి కన్నా నల్లగా, భయంకరంగా ఉన్న మానసిక ప్రకోపం. ఆ సమయంలో ఆమె ముఖంలోకి చూసే ధైర్యం లేక తలంచుకుని కూర్చున్నాడు అభిమన్యు. ఆమె ముఖంలోకి చూసినట్లయితే ఆమె గుండెల్లో ఎన్ని అగ్నిగోళాలు బద్దలవుతున్నాయో అర్థమయ్యేది. మీకోసం ఏ త్యాగం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. మీకు దూరంగా మాత్రం ఉండలేను. ఆమె గొంతు గాద్గదమైంది. మాట వెలువడటం కష్టంగా ఉంది. సారీ మాలతి,
సారీ సారీ ఆ మాట చెప్పగానే నా గుండె మంట చల్లారిపోతుందనుకున్నారా? రోషంగా కన్నీటితో చివ్వున తలెత్తి అతని ముఖంలోకి చూస్తూ అడిగింది. ఆవేశంతో బాధతో ఉన్న ఆమెతో తనేం చెప్పినా ప్రయోజనం ఉండదని ఊరుకున్నాడు అభిమన్యు. నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక వేరెవరినో ప్రేమించానని చెప్పుచున్నారా? ఎందుకలా అనుకుంటున్నావు? ఇంకెలా అనుకోమంటారు? మీ దగ్గర అసిస్టెంట్గా పనిచేయడం మొదలుపెట్టిన దగ్గర నుండి చూస్తున్నాను. హాస్పిటల్ పేషెంట్స్ వాళ్ళ జబ్బుల గురించి తప్ప ప్రేమను గురించి కానీ పెళ్ళిని గురించి కానీ ఆలోచిస్తున్నట్లు కనిపించలేదు. అంతేకాదు పేషెంట్స్తో తప్ప ఇతర ఆడవాళ్లతో మాట్లాడినట్టుగా కూడా నాకు కనిపించలేదు. మీరు నిజంగా ఎవరినైనా ప్రేమించి ఉన్నట్లయితే ఆమెతో మాట్లాడటం కానీ ఆమెతో కలిసి తిరగటం కానీ చెయ్యరా? ఎవరికీ కనిపించకుండా ఎవరిని ప్రేమించారు? నీ ప్రియురాలు ఆకాశంలో నుండి దిగొచ్చిందా? నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పొచ్చుగా. ఇలా ఆత్మవంచన చేసుకుంటూ అబద్ధాలు చెప్పటం ఎందుకు? కోపంలో తనేం మాట్లాడుతుందో తనకే తెలియటం లేదు. అతడి మీద అధికారం చెలాయించే హక్కు తనకు లేదన్న విషయం కూడా ఆ సమయంలో ఆమెకు గుర్తులేదు. చెప్పండి, ఇలా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? మాలతి, ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచించు. అబద్ధం ఎందుకు చెబుతానో? నేను నిజంగానే ప్రేమిస్తున్నాను. ఎవరిని? సంధ్యను. సంధ్య ఎవరామె? ఎక్కడుంటుంది? చెబితే నువ్వు దడుచుకుంటావు. నిన్ను ప్రేమించలేదు, పెళ్లి చేసుకోలేను అని చెప్పినప్పుడే దడుచుకోలేదు. నా గుండె బాధతో బద్దలు కాలేదు. ఇక ఇప్పుడేం దడుచుకుంటాను? మీ అపురూపమైన ప్రేమికురాలు ఆకాశంలో ఉందా? పాతాళలోకంలో ఉందా? ఆ రెండింటిలో లేదు. మరెక్కడుంది? కొండ మీద దెయ్యాల బంగళాలో. విశాల నయనాలను విప్పార్చుకుని చూస్తూ జోక్ చేస్తున్నారా అంది. నిజాన్ని నమ్మలేని స్థితిలో ఉన్న నీకు అలాగే కనిపిస్తుంది. దయ్యాన్ని ప్రేమిస్తున్నారా? కాదు, నీలాంటి అందమైన అమ్మాయిని. నో అరిచింది. మాలతి మృదువుగా పిలిచాడు. ఆ సమయంలో ఆమె తనొక డాక్టర్నన్న విషయం కూడా మర్చిపోయింది. నెమ్మదిగా సంధ్య విషయమంతా చెప్పాడు అభిమన్యు. వింటూ కూర్చున్న మాలతి అతను చెప్పటం పూర్తవగానే లేచి ఇంటికి వెళ్ళిపోయింది. భోజనం కూడా చేయకుండా ఏడుస్తూ తలుపులు మూసుకుని తన గదిలో పడుకుంది మాలతి. అభిమన్యు మీద నాకేం అధికారం ఉందని అలా మాట్లాడాను? నేనలా మాట్లాడినందులకు అతను ఏమనుకుంటాడో? నేను అభిమన్యును ప్రేమించినట్టుగానే అతను సంధ్యను ప్రేమించాడు. తప్పేముంది? ఆ దెయ్యాల బంగళాలో దెయ్యాలున్నాయని చెప్పుకుంటారు. అభిమన్యు ప్రేమించింది దెయ్యాన్నా మనిషినా? మనిషి అయితే ఒంటరిగా ఆ బంగళాలో ఉండగలుగుతుందా? అతన్ని ప్రేమించింది దెయ్యాన్నైనా మనిషినైనా కానీ నన్ను మాత్రం ప్రేమించలేదు. ఉన్న ఒక్క మనసును అతనికి అర్పించిన నేను అతనికి దూరంగా బ్రతకగలనా? ప్రేమే జీవితం అనుకుంటారు కొంతమంది. ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే అనుకుంటారు మరికొంతమంది. ప్రేమే జీవితం అనుకునే నేను మరొకరికి నా మనసులో చోటివ్వగలనా? అతని నుండి పొందలేని ప్రేమను నరేష్ నుండి పొందగలనా? నిమిషాల మీద అతని నుండి నరేష్ మీదకి మలుచుకోగలిగిన ప్రేమ కూడా ఒక ప్రేమేనా? నా ప్రేమ అంత చంచలమైందా? నా కోసం కాకపోయినా అమ్మా నాన్న కొరకైనా నరేష్ను పెళ్లి చేసుకుందామనుకుంటే నా మనసు అభిమన్యు చుట్టే పరిభ్రమిస్తోంది. మనసు లేకుండా బావను పెళ్లి చేసుకుని అతన్నేం సుఖపెట్టగలను? అసలు అతన్ని మర్చిపోగలిగితే కదా నరేష్ను పెళ్లి చేసుకునేది. ఆమె కళ్ళ నుండి ధారాపాతంగా కారిపోతున్నాయి కన్నీళ్లు. అభిమన్యు మనసంతా విషాదంతో కాలిపోతూ ఉంది. ఎలా సంధ్యను వాళ్ళ భార్య నుండి కాపాడాలి అన్న ఒకే ప్రశ్న అతని అంతరంగాన్ని మదిస్తోంది. సంధ్యను కాపాడలేనేమోనన్న నిరాశ, భరించలేనంత దారుణమైన నిరాశ. ప్రేమ స్వప్నాన్ని మించిన మాధుర్యం జీవితంలో మరొకటి ఉండదేమో. సగం జీవితాన్ని ఆ మధుర స్వప్నాలే ఆశావహం చేస్తాయి. ఆ అమ్మాయిని నేను చూడకపోయినా ఈ అశాంతి ఉండేది కాదు. నన్ను చూడగానే ఆమె అందమైన కళ్ళు మెరవటం జీవితంలో మర్చిపోలేను. పూరేకుల సమూహం లాంటి ఆమె మేని స్పర్శానుభూతి అనుభవించిన తర్వాతనే ప్రేమకు భాష్యం తెలిసింది. నాకేం ప్రమాదం జరుగుతుందోనని ఆమె ఎంత భయపడింది. సంధ్య ఎవరు? అతనెవరు? ఆమెనెందుకు ఆ బంగళాలో బంధించారు? డబ్బు కోసమా? అందుకోసమే అయితే ఆమెనంతగా నిర్బంధించి ఉంచాల్సిన అవసరం ఏముంది? భయపెట్టినా చాలు ఇచ్చేస్తుంది. అంతందమైన ఆమెను అతనేమీ చెయ్యకుండా నిర్బంధించి కూడా రాచ మర్యాదలు జరుపుతున్నాడంటే ఆమె సామాన్యురాలు కాదు. ఆమెకేదైనా జరిగితే తను ప్రమాదంలో చిక్కుకుంటాననేమో అందరినీ భయపెట్టే ఆ ముఠా నాయకుడు కూడా ఆమెను గౌరవంగా చూస్తున్నాడు. ఆ రోజు ఆ మత్తు ఆవహించకుండా ఉన్నట్లయితే సంధ్యనడిగి ఆ వివరాలన్నీ తెలుసుకునేవాడిని. ఇప్పుడెలా? ప్రాణాలకు తెగించి ఆ బంగాళాలోకి ఎన్నిసార్లు వెళ్ళటం రావడమే తప్ప చేసిన ఘనకార్యం ఏం లేదు.
భీమిలి వెళ్ళి మాత్రం ఏం ప్రయోజనం? ఊరు పేరు తెలియని వాళ్ళని గురించి అక్కడికెళ్ళి మాత్రం ఏం చెయ్యగలను? జీపు భీమిలి వైపే వెళ్ళింది. ఆ లాల్చి అతని వేషధారణ, మాట తీరుని బట్టి చూస్తే జమీందారీ వంశంలోని వాడేమో అనిపిస్తోంది. తాతాజీని అడిగి చూస్తే వివరాలు ఏమైనా తెలుస్తాయేమో. ఆ ఆలోచన రావడం ఆలస్యం. వాళ్ళ తాతాజీ దగ్గరికి వెళ్ళాడు అభిమన్యు. ఆయన లంక పొగాకు కాడలు తీసి చుట్టలు చుట్టుకుంటూ తీరిగ్గా వరండాలో కూర్చునున్నారు. అభిమన్యు ఆయన దగ్గరగా కూర్చుని, తాతాజీ, భీమ్లీలో ఎవరైనా జమీందారులున్నారా అని అడిగాడు. జమీలన్నీ గవర్నమెంట్ వారు స్వాధీనం చేసుకున్నారు కదా, ఇంకా ఈ రోజుల్లో జమీందారులు ఎక్కడున్నారు? ఆ రోజుల్లో జమీందార్ల వైభవాలు, కోటలు ఎంత నయనానందకరంగా ఉండేవి. అది కాదు తాతాజీ, జమీలను గవర్నమెంట్ వారు స్వాధీనం చేసుకున్నా ఆ జమీందారు కుటుంబాలను వ్యక్తులుంటారు కదా, ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో అలాంటి వాళ్ళెవరైనా ఉన్నారా? వాళ్ళ విషయాలు నీకెందుకు? చెప్పు తాతాజీ. భీమ్లీలో రాజా రఘువీర ప్రసాద్ గారని ఒక జమీందారు ఉండేవారు. ఆయనకు భీమ్లీలో పెద్ద కోట్ల కొలిది ఆస్తిపాస్తులుండేవి. ఆయనే చుట్టుపక్కల ఊళ్ళన్నింటికీ జమీందారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? భీమ్లీలో ఉన్నారా? లేరు బాబు, ఆయన చనిపోయి దాదాపు 10 సంవత్సరాలు కావస్తుంది. ఆయన్ని కడసారి చూడటానికి నేను కూడా వెళ్ళానప్పుడు ఆయన భార్య కానీ పిల్లలు కానీ ఎవరైనా ఆ ఊళ్ళో ఉన్నారా? వాళ్ళ వివరాలు నీకేమైనా తెలుసా? అభిమన్యు, నీకెందుకు ఆ వివరాలన్నీ అడిగాడు ఆశ్చర్యంగా మనవడి వైపు చూస్తూ. కావాలి, నీకు తెలిసిన వివరాలు చెప్పు. ఆయన భార్య చనిపోయింది, మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఇక వాళ్ళ వివరాలేవి నాకు తెలియవు బాబు. మొదటి భార్య చనిపోయే నాటికి ఆయనకు ఒక కూతురుంది. బంధువుల బలవంతం మీద మళ్ళీ పెళ్లి చేసుకున్నారని తెలిసింది. ఆమెకు పిల్లలున్నారో లేదో అది తెలీదు. రెండో భార్య భీమ్లీలో ఉందా? కాలగమనంలో బండ్లు ఓడలు అయ్యాయి. ఆయన పోయిన తర్వాత ఆ కుటుంబాన్ని గురించి వివరాలు తెలియవు. థ్యాంక్ యూ తాతాజీ అంటూ లేచాడు అభిమన్యు. మిట్ట మధ్యాహ్నం 1:30 కావస్తోంది. అభిమన్యు డ్రైవ్ చేస్తున్న కారు భీమ్లీ వైపు స్పీడ్గా పోతోంది. పక్కనే కూర్చున్న మురళి, మనం జమీందారు గారిని గురించి ఎవరిని అడుగుదాం? ఆ ఊళ్ళో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్నాడు. ఎవరూ లేరు. సరాసరి ఎక్కడికి వెళ్దాం? అది ఆలోచిస్తున్నాను. సంధ్యను చూడాలని అతని హృదయం తల్లడిల్లిపోతోందని అర్థం చేసుకున్న మురళి, సముద్రపొడ్డున ఒక పాడుపడిన కోట ఉంది, అక్కడికి వెళ్దాం, మనకు కావలసిన వివరాలు తెలుస్తాయేమో. గురువుగారు, మరీ అంత నిరుత్సాహపడకండి. సంధ్యగారు తప్పకుండా జమీందారు గారి వారసురాలే అయి ఉండాలి. ఎందుకలా అనుకుంటున్నావు? లాల్చి వేసుకున్నతని వస్త్రధారణను బట్టి చూస్తే అలా అనిపించింది. ఇకపోతే 10 మంది రౌడీ మూకకు తిండి పెట్టి పోషించడమే కాకుండా ఒక్కొక్కడికి ఒక్కొక్క సీసా బ్రాందీ విస్కీలు తాగుతున్నారు. అంతమందిని అంత ఖర్చుతో పోషించడం అంటే సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. అందువలన అతను జమీందారో లక్షాధికారో అయ్యుండాలి. సంధ్యగారు ఎండముఖం తెలియని ఏసీ గదుల్లో పెరిగిన అమ్మాయిలా కనిపిస్తారు. ఆమెనెవరూ బలాత్కారం చేయటం లేదు. అంటే ఆమెను అనుభవించడానికి కాదు అలా నిర్బంధించింది అనే విషయం అర్థమవుతుంది. ఆమె కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నారంటే ఆస్తి కోసమే అయ్యుండాలి. ఆ ఆస్తి లక్షల్లోనో కోట్లల్లోనో ఉండాలి. అంత డబ్బున్న వాళ్ళు అంతకుముందు జమీందారులు కదా. చనిపోయిన జమీందారు రఘువీర ప్రసాద్ గారికి సంధ్య గారికి ఏదో బంధుత్వం ఉండి ఉంటుంది. మురళికి వచ్చిన అనుమానాలు అభిమన్యు కూడా వచ్చాయి. కానీ అవి ఎంతవరకు నిజం? ఆ విషయం తెలుసుకోవడానికే ఇప్పుడు భీమిలికి ప్రయాణం. చూపును రోడ్డు వైపుకు సారించి డ్రైవ్ చేస్తున్నాడు. రోడ్డుకు ఒక పక్కగా చిన్న చిన్న గుట్టలు, కొండలు, మరో పక్క సముద్రం. అక్కడక్కడ చేపల్ని రాసులుగా పోశారు. రోడ్డు పక్కన ఆ రాసులు ఎండకు తళతళ మెరుస్తూ వెండి కొండల్లా ఉన్నాయి. సముద్రం మీద వస్తున్న చల్లటి గాలి ఆహ్లాదకరంగా ఉంది. అర్ధగంట ప్రయాణం తర్వాత కారు భీమిలీలో ప్రవేశించింది. విశాలంగా ఊడలు పాకిన పెద్ద మర్రి చెట్టు కింద కారాపి దిగాడు అభిమన్యు. ఇరువురు కోట వైపు నడిచారు. సముద్రానికి కొద్ది గజాల దూరంలో ఉంది కోట. తలుపులు, కిటికీలు అన్నీ ఎవరికందినవి వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఉంటారు. ఇటుక గోడలు మాత్రం మిగిలాయి. ఇరువురు లోపలికి నడిచారు. విశాలమైన గదులు. ఆ గదుల్లో మనుష్య సంచారం లేకపోవడం మూలంగా పిచ్చి మొక్కలు దుబ్బులుగా పెరిగాయి. గబ్బిలాలు నివాసాలు ఏర్పరచుకున్నాయి. ఒకనాటి జమీందారుల వైభవానికి ప్రతీకగా నిలిచిన ఆ కోటను చూస్తుంటే అభిమన్యు యొక్క హృదయం ద్రవించుకుపోయింది. అన్ని గదులు తిరిగి చూశారు. మనస్సు బరువెక్కటం తప్ప
కావలసిన వివరాలేవీ లభించలేదు. ఆ కోటకు ఎదురుగా మరో ఎత్తైన కట్టడం ఉంది. పైకెళ్ళడానికి మెట్లున్నాయి. ఇరువురు మెట్లెక్కి అక్కడికి చేరుకున్నారు. యాత్రికులు, ఆ కోటను చూడటానికి వచ్చిన వాళ్ళు చాలామంది అక్కడ నిలబడి సముద్రాన్ని చూస్తున్నారు. అక్కడ సముద్రం నీలం రంగుగా అందంగా కనిపిస్తోంది. ఆ కోటలో జమీందారు కుటుంబ సభ్యులు సాయంకాలాలు కోటలో నుండి బయటకొచ్చి చల్లగాలికి సముద్రాన్ని చూస్తూ అక్కడ కాలక్షేపం చేసేవారు కాబోలనుకున్నాడు. కోట పాడుబడిపోయినా ఆ కట్టడం మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. ఇసుకలో ఎటు చూసినా గోధుమ రంగు పీతలే కనిపిస్తున్నాయి. పీతల మధ్య నిల్చున్నట్లుంది. ఇసుకలో నిలబడిన మనిషిని చూస్తుంటే కొంతమంది యువకులు అక్కడ కూర్చుని పేకాట ఆడుతున్నారు. మరికొంతమంది ఉత్సాహంగా వాళ్ళ ఆటను చూస్తున్నారు. అమ్మాయిలు ఎగిసిపడే కెరటాలను చూస్తూ కేరింతలు కొడుతున్నారు. అభిమన్యు చూపులు నలువైపులా గాలిస్తున్నాయి. విజయ, మరో చరిత్ర సినిమా షూటింగ్ ఆ పాడుబడిన బంగాళాలోనే జరిగింది తెలుసా అన్నది ఒక అమ్మాయి. నిజంగానా? ఆశ్చర్యంగా అడిగింది ఇంకొక అమ్మాయి. ఆ ఒక్క సినిమా షూటింగే కాదు, ఇక్కడ చాలా సినిమా షూటింగులు జరుగుతాయి. ఇక్కడేముంది, ఈ పాడుబడిన కోట సముద్రం తప్ప తేలిగ్గా అన్నది రెండో అమ్మాయి. చూసే మనసుకు కళ్ళుంటే ఎన్ని అందాలైనా కనిపిస్తాయి. విశాఖపట్నం, మద్రాస్ బీచ్ల కంటే ఇక్కడ బీచ్ చాలా అందంగా ఉంటుంది తెలుసా. నాకు ఏ బీచ్ చూసినా నీళ్లు ఇసుక తప్ప ఏ అందాలు కనిపించవు. నీ సంగతి తెలిసి నిన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకురావటం నాదే తప్పు. ఇదిగో చూడు, నాకు బోర్గా ఉంది. నేను చేగోడీలు తింటూ ఇక్కడ కూర్చుంటాను. ఆ అందాల్ని నువ్వు తనివి తీరా చూడు అంటూ ఆ అమ్మాయి పిట్టగోడ కానుకొని కూర్చుంది. వాళ్ళ సంభాషణ వింటూ నవ్వుతున్న మురళిని చూసి, నువ్వు నవ్వుతున్నది వాళ్ళని చూసేనన్న విషయం వాళ్ళు తెలుసుకున్నారంటే వచ్చి సారీ చెప్పమని కాలర్ పుచ్చుకుంటారు. చెప్పే వరకు వదలరు, గుర్తుంచుకో అంటూ హాస్యంగా నవ్వాడు అభిమన్యు. అర్ధగంట దాకా ఆ పరిసరాల్లోనే అటూ ఇటూ తిరిగారు. ఒకతను ఇసుకలో కూర్చుని బఠానీలు, వేరుశనక్కాయలు అమ్ముతున్నాడు. అతని వయసు 80 సంవత్సరాలు ఉంటుంది. మనిషి శుష్కించి కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకున్నట్టున్నాడు. అయినా బ్రతికినంతకాలం శ్రమజీవి, శ్రమపడక తప్పదు. అతన్ని చూస్తే ఎంతో జాలనిపించింది అభిమన్యుకి. అతని దగ్గరగా వచ్చాడు. ముడతలు పడిన అతని నుదుటి మీద చెమట బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. తాత, మీది ఊరేనా? అవును బాబు. ఎంతకాలం నుండి ఉంటున్నావిక్కడ? నేను పుట్టిన దగ్గర నుండి. తాత, ఈ 5 రూపాయలకి వేరుశనక్కాయలేవు అన్నాడు మురళి. అతని ముఖం విసుగ్గా ఉండటం చూసి అతను వేరుశనక్కాయలను కొలిచి పొట్లాలు కట్టించాడు. ఈ వయసులో కూడా ఎందుకింత కష్టపడుతున్నావు? నీకెవరూ లేరా? అభిమన్యు అడిగిన ప్రశ్నకు ఆ వృద్ధుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గొంతు భారమైంది. కొద్దిసేపు మాట్లాడలేకపోయాడు. ఏం తాత, ఎందుకంత బాధపడుతున్నావు? ఏమని చెప్పను బాబు? భార్యను చంపుకున్నానని చెప్పనా? ఉన్న ఒక్క కూతురు పెళ్లి కాకుండానే తల్లయిందని చెప్పనా? ఉన్న ఆస్తినంతా ఆ దౌర్భాగ్యుడికి అన్యాయంగా అప్పజెప్పి పూలమ్మిన ఊళ్ళో కట్టెలమ్మానని చెప్పనా? ఏ బాధని చెప్పను, ఏ విషయమని చెప్పను? ఆ వృద్ధుడు పసిపిల్లవాడిలా 2 చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఏమని ఓదార్చాలో తెలియక కళ్ళప్పగించి చూస్తూ కూర్చున్నారు అభిమన్యు, మురళి. తాత, ఇన్ని అనర్థాలు ఎలా జరిగాయి? కష్టాలు ఒంటరిగా రావు బాబు, వచ్చేటప్పుడు మరికొన్ని తోడు తీసుకొని వస్తాయి. కళ్ళు తుడుచుకున్నాడతను. నీ కష్టాల్ని నేను తీర్చలేకపోవచ్చు, నాకు చేతనైన సహాయం చేస్తాను. ఇలా ఎండలో ఎంతసేపని ఇవి అమ్ముకుంటూ కూర్చుంటావు? 4,000 ఇస్తాను. మీ ఇంటి ముందే చిన్న బడ్డీ లాంటిది పెట్టుకొని అందులో కూర్చొని సిగరెట్లు, అగ్గిపెట్టెలు, కిళ్ళీలు లాంటివి అమ్ముకో తాత. రోజుకో 25 రూపాయలు ఆదాయం వస్తుంది అన్నాడు అభిమన్యు. ఆ పని చెయ్యి తాత, నేను కూడా 2,000 ఇస్తాను అన్నాడు మురళి. ఆ వృద్ధుడిని చూస్తుంటే బ్రతికి చెడ్డవాడనిపించింది. బాబు, మీరు నా బిడ్డల్లాంటి వారు. మిమ్మల్ని ఆశీర్వదించాలి తప్ప అర్థించకూడదు. మిమ్మల్ని చూస్తూ మీ మాటలు వింటుంటే నా కడుపు నిండిపోయినట్లుగా ఉంది. మనుష్యుల్లో ఇంకా మానవత్వం మిగిలిందని అనిపిస్తోంది. ఏ ఊరు బాబు మీది? విశాఖపట్నం. సరదాగా భీమిలి చూడాలని వచ్చారా? కాదు, మరెందుకు వచ్చారు బాబు? ఈ ఊరి జమీందార్ని గురించి కొన్ని వివరాలు తెలుసుకుందామని. ఏ వివరాలు కావాలి? ఆయన్ని గురించి నీకు తెలుసా తాత? ఆతృతగా అడిగాడు మురళి. ఆ ముసలాయన తలెత్తి వీళ్ల వైపు ముఖాల్లోకి మార్చి చూశాడు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న ఆయన ముఖంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జమీందారు గారి వివరాలు మీకెందుకు నాయనా? ఆ ప్రశ్నకు జవాబు చెప్పడానికి తడుముకోవాల్సి వచ్చింది అభిమన్యుకు. ఏం లేదు తాత, ఆ కోటను మేము కొనాలనుకుంటున్నాం. ఆ విషయం జమీందారు గారితో కానీ ఆయన వారసులతో కానీ మాట్లాడాలని వచ్చాం అన్నాడు మురళి.
అబద్ధాన్ని ఏమాత్రం అనుమానం కలగకుండా నేర్పుగా చెబుతూ, జమీందారు గారు చనిపోయి 5 సంవత్సరాలు కావస్తున్నది. ఆయన వారసులు ఎక్కడున్నారు? ఈ ఊళ్ళోనే ఉన్నారు. అడ్రస్ చెప్పు తాత, వాళ్ళని కలుసుకుంటాం. ఈ పాడుబడిన కోట మీకెందుకు బాబు? కోట పడగొట్టి ఆ స్థలంలో మంచి హోటల్ కట్టాలనుకుంటున్నాం. ఈ కోటను, స్థలాన్ని హైదరాబాద్ వాళ్ళు కొన్నారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని కలుసుకుంటే ఈ కోట అమ్ముతారో లేకపోతే వాళ్ళు కూడా ఏదైనా కడుతారో తెలుస్తుంది. హైదరాబాద్ వాళ్ళ అడ్రస్ కావాలన్నా జమీందారు గారి వారసుల్ని కలుసుకోవాలి కదా. తొందరం లేకపోతే మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే ఉంది. వెళ్ళి నింపాదిగా మాట్లాడుకుందాం. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లు అనిపించింది. అలాగే వెళ్దాం తాత అంటూ లేచాడు. ఆ ముసలాయన ముందు నడుస్తున్నాడు. ఆయన వెనకాల అభిమన్యు, మురళి నడుస్తున్నారు. ఊరు చారిత్రాత్మకమైనదే అయినా చెప్పుకోదగినంత అందంగా లేదు. అక్కడక్కడ ప్రఖ్యాతిగాంచిన డచ్ దేశీయుల అవశేష భవనాలు కనిపిస్తాయి. సముద్రానికి ఊరికి మధ్య ఎక్కువ దూరం లేదు. దట్టంగా పెరిగి ప్రకృతి అందాలను సంతరించుకున్న వృక్ష సంపద, మనస్సులను అరుదుగా లభించే ఒక మధుర స్మృతి. ఆ ముసలాయన ఒక పెంకుటింట్లోకి నడిచాడు. ఆ ఇల్లు శిథిలావస్థలో ఉన్న విశాలంగా శుభ్రంగా ఉంది. ఇంటి ముందు తీర్చిదిద్దినట్లున్న రంగబల్లులు, విరగబూసిన కనకాంబరాలు, అరచేతి మందానున్న గులాబీలు, రంగురంగుల మందారాలు. ఆ ముసలాయనకు ఇంత పెద్దిల్లుందా అనిపించింది మురళికి. కూర్చోండి బాబు అన్నాడు. పెద్ద నవారు మంచం వాల్చి ఇరువురు మంచం మీద కూర్చున్నారు. అప్పుడే వచ్చావా అంటూ లోపల నుండి 3 సంవత్సరాల వయసున్న బాబు బయటకొచ్చాడు. ఆ బాబు బొద్దుగా, ముద్దుగా, గిరిజాలు తిరిగిన జుట్టుతో ఆరోగ్యంగా ఉన్నాడు. ఆ బాబును ఆప్యాయంగా ఎత్తుకుని ఒడిలో కూర్చోబెట్టుకుంటూ, నా మనవడు బాబు తడి కళ్ళతో అన్నాడు. చాలా బాగున్నాడు తాత నీ మనవడు. బాబు తల మీద చెయ్యేసి నిమురుతూ అన్నాడు అభిమన్యు. మనవడు అందమైన వాడే బాబు, వాడి తలరాతే అందమైంది కాదు. ఏమిటి తాత నువ్వనేది? బాబు అమ్మతో చెప్పి 2 కొబ్బరి బొండాలు కొట్టించుకొని తీసుకునిరా. వద్దు తాత మొహమాటంగా అన్నారు. బాబు తూనీగల లోపలికి పరిగెత్తాడు. బఠానీలు అమ్ముకునే ఈ తాత పేదవాడే గాని మీరు ఊహించుకున్నంత పేదవాడు కాదు బాబు. మా ఇంటి వెనక భాగంలో చాలా కొబ్బరి చెట్లున్నాయి. వాటి బోండాలు, కాయలు మీ బోటి వాళ్లకు ఉపయోగిస్తాను తప్ప అమ్ముకోను. ఆ ముసలాయనకి డబ్బుకు పేదవాడైనా హృదయానికి సంబంధించిన విలువలకు చాలా ఉన్నతుడు అనిపించింది. ఎదుటి వాళ్లను ఆదరించడంలో, ఆతిథ్యం ఇవ్వటంలో ఏదో పెద్దరికం కనిపిస్తోంది. బాబు 2 గ్లాసులతో కొబ్బరి నీళ్ళు తెచ్చాడు. వాటిని అందుకొని చెరొకటి ఇచ్చాడు. తాత నీకు తెస్తాను అంటూ గుమ్మం వరకు వెళ్ళి గాజుల చేతి నుండి గ్లాస్ అందుకొని వాళ్ళ తాతకిచ్చాడు. గాజుల చెయ్యి తప్ప మనిషి కనిపించలేదు అభిమన్యుకు. బాబు ఇలారా. అతను పిలవటమే తడువుగా బాబు ఎగిరి అతను ఒడిలో కూర్చున్నాడు. నీ పేరేమిటి బాబు? బాబు తల నిమురుతూ అడిగాడు అభిమన్యు. రాజా. నీ పేరు నీలాగే చాలా బాగుంది బాబు. అంకుల్ నా దగ్గర బోలెడని బొమ్మలున్నాయి, కావాలా? థ్యాంక్ యూ బాబు. బొమ్మలతో నీలాంటి చిన్నపిల్లలు ఆడుకోవాలి, మాలాంటి పెద్దవాళ్ళు కాదు. నేను ఎప్పుడు పెద్దవాడినవుతాను? ఇంకా 10 సంవత్సరాల తర్వాత. మా అమ్మ గ్లాస్లోని పాలన్నీ తాగేస్తే పెద్దవాడిని అయిపోతానని చెప్పిందిగా. బాబు ప్రశ్నలు, అందమైన బాబు రూపం, అంత చిన్న వయసులోనే తన దగ్గరున్న బొమ్మలు మరొకరికి ఇవ్వాలన్న అభిలాష చూస్తుంటే ముచ్చటగా అనిపించింది అభిమన్యుకు. రోజు చుక్క కూడా మిగల్చకుండా పాలన్నీ తాగేస్తే బాగా బలం వచ్చి త్వరగా పెద్దవాడివవుతావు. అంకుల్ మీరు రోజు వస్తారా? ఏం బాబు రోజు రమ్మంటావా? వస్తారా? నువ్వు రమ్మంటే వస్తాం. అంకుల్ నా ఫ్రెండ్కి అంకుల్ ఉన్నాడు, నాకేమో లేడు. డాడీ లేడు. బాబు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీ ఫ్రెండ్కి ఒక అంకులే కదా ఉన్నారు, నీకు చూడు 2 ఉన్నాం అన్నాడు మురళి. నన్ను చూడటానికి రాలేదేం? ఇప్పుడు వచ్చాంగా. రోజూ రండి అంకుల్. అలాగే బాబు. వాడి మాటలతో మిమ్మల్ని వచ్చిన పని మురిపిస్తాడు అన్నాడు ముసలాయన. బాబు నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా అన్నాడు ఆయన. బాబు బయటికి వెళ్ళాడు. వాళ్ళ అడ్రస్ చెబుతావా తాత? అదిగో మా ఇంటికి ఎదురుగా కనిపిస్తున్న ఆ బంగళాలోనే జమీందారు గారి పెద్దమ్మాయి, అల్లుడు ఉంటున్నారు. ఆ పెంకుటింటికి ఎదురుగా కొత్తగా కట్టిన బంగళా ఉంది. ఒక పక్కగా గ్యారేజీ, అందులో అంబాసిడర్ కారు కనిపిస్తుంది. ఒక ఆల్సేషన్ కుక్క లాన్లో తిరుగుతోంది. గేటు ముందు గూర్ఖా ఉన్నాడు. వెళ్ళి జమీందారు గారు అమ్మాయితో మాట్లాడరండి బాబు. ఆయన గారు ఎక్కువ ఇంట్లో కనిపించడు. ఆయన గారు లేకపోతే ఆ గూర్ఖా మమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తాడో లేదో. ఫోన్ చేసి అడ్రస్ కనుక్కుంటాం తాత. మీ ఇష్టం బాబు. ఫోన్ చేస్తేనే మీ పని తేలికవుతుంది.
అమ్మాయి గారికి పెళ్ళైన తర్వాత గుమ్మం దాటి బయటికి రాలేదు. మీరెళ్ళిన పనివాళ్లతో మాట్లాడి బయటికి రావాల్సిందే. అమ్మాయి గారు బయట మగాళ్లతో మాట్లాడరు. అమ్మాయి గారిని గురించి నీకు తెలుసా తాత? అమ్మాయి గారిని నా చేతులతో పెంచాను బాబు. వీళ్ళడిగే ప్రతి ప్రశ్నకు ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే చాలా బాధనిపిస్తుంది అభిమన్యుకు. కానీ ప్రశ్నలు అడగక తప్పటం లేదు. జమీందారు గారు అమ్మాయిని నువ్వు పెంచావా తాత? అవును బాబు. జమీందారు గారితో అంత సన్నిహిత సంబంధాలున్నాయా నీకు? మీ అనుమానాలన్నీ తీర్చాలంటే నా కథంతా చెప్పాలి మీకు. బరువుగా నిట్టూర్చాడు. నీకు అభ్యంతరం లేకపోతే నీ కథ మాకు చెబుతావా తాత? నా కథ మీకెందుకులే బాబు, వినాలని ఉంది తాత. నిన్ను బాబును చూస్తుంటే పెద్ద కుటుంబంలోని మనుషుల్లా కనిపిస్తున్నారు. బఠానీలు అమ్ముకోవాల్సిన స్థితికి ఎందుకు వచ్చావు? కర్మ. కాదు తాత, ఎవరి స్వార్థానికో అహంకారానికో నీ జీవితం బలైపోయి ఉంటుంది. వాళ్ళని ఎదిరించే ధైర్యం లేక కర్మ అనుకుని సరిపెట్టుకుంటున్నావు, అవునా? ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. నువ్వే అన్నావు మేము నీ బిడ్డల్లాంటి వాళ్ళమని. నిజంగా నువ్వు అలా అనుకుంటే నీ కష్టసుఖాలు తెలుసుకోనివ్వు. అందువల్ల మీకు కాలయాపన తప్ప ప్రయోజనం ఏముంది బాబు? ఏం పర్వాలేదు, చెప్పు తాత. ముసలాయన మెల్లగా గతాన్ని వివరించడం మొదలుపెట్టాడు. రాజా రఘువీర ప్రసాద్ గారు మా ఊరి జమీందారు గారే కాదు, మకుటం లేని మహారాజు. దానధర్మాల్లో ఆయన చేతికి ఎముక లేదని చెప్పుకుంటారు. ఆయన దగ్గర ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసేవాడిని నేను. జమీందార్ గారికి ఒక్కగానొక్క కూతురు అనురాధాదేవి. కొడుకు లేడన దిగులు తప్ప ఆ భార్యాభర్తలకి ఎలాంటి బాధ లేదు. జమీందార్ గారి భార్య అన్నపూర్ణాదేవి. పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది. ఏ చీకు చింత లేకుండా రోజులు గడిచిపోతున్నాయి. ఆ ఇంట్లోకి రాబందులా ప్రవేశించాడు అన్నపూర్ణాదేవి గారి మేనల్లుడు రాజేంద్ర ప్రసాద్. కొడుకులు లేని జమీందారు గారు అతన్ని అభిమానంగా చూసేవారు కానీ అల్లుడిగా చేసుకోవాలన్న ఉద్దేశం మాత్రం ఉండేది కాదు. అన్నపూర్ణాదేవి గారికి మాత్రం మేనల్లుడిని అల్లుడిగా చేసుకోవాలని చాలా కోరికగా ఉండేది. అతను ఆ ఇంట్లో ప్రవేశించిన దగ్గర నుండి కళకళలాడే ఆ ఇంటికి శని పట్టినట్లయింది. పనివాళ్ల మీద అధికారం చెలాయించేవాడు. అతని నోటికి హద్దు పద్దు ఉండేది కాదు. అతని అధికారాన్ని భరించలేక చిరకాలంగా ఉంటున్న నౌకర్లు కూడా పనులు మానేశారు. చాలా వరకు ఇలాంటి విషయాలు జమీందారు గారి దాకా వెళ్ళనిచ్చేవారు కాదు అన్నపూర్ణాదేవి గారు. మేనల్లుడి వ్యవహారం ఆమెకు నచ్చేది కాదు. అయినా అతని మీదున్న అభిమానంతో అతన్ని మందలించేవారు కారు. అనురాధాదేవికి మాత్రం అతనంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. వాళ్ళ నాన్నగారి దగ్గర కంటే కూడా అమ్మాయి గారికి నా దగ్గరే చనువెక్కువ. నన్ను బాబా అని నోరారా పిలిచేది. ఒకరోజు అమ్మాయి గారు ఏడుస్తూ నా దగ్గరకు వచ్చి, బాబా, నాకు బాబాతో పెళ్లి చేయాలనుకుంటున్నారు. అతనంటే నాకు ఇష్టం లేదని నీకు తెలుసు కదా. ఇష్టం లేని వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకోను? నాన్నగారికి ఎలాగైనా నచ్చజెప్పి ఈ పెళ్లి జరగకుండా చూడమని ప్రాధేయపడింది. అమ్మాయి గారు నాతో మాట్లాడిన మాటలన్నీ ఆ దుర్మార్గుడు చాటు నుండి విన్నాడు. నేను అమ్మాయి గారి విషయమంతా జమీందార్ గారికి చెప్పాను. అమ్మాయి ఇష్టప్రకారమే జరుగుతుందని చెప్పమన్నారు. ఆ ముహూర్తాలలో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. అందుకు కారణం నేనేనని తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ నా మీద పాములా పగబట్టాడు. ఎన్నో విధాలుగా జమీందారు గారి ముందు దోషిలా నిలబెట్టాలని ప్రయత్నించాడు. మొదటి నుండి నా నిజాయితీ తెలుసున్న భార్యాభర్తల ముందు అతని ఆటలు సాగలేదు. అప్పటి నుండి ప్రతిక్షణం నన్నెలా కాటేయాలా అని ఎదురు చూస్తూనే ఉన్నాడతను. అలా మరికొన్ని రోజులు గడిచాయి. అమ్మాయి గారికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు జమీందారు గారు. దాంతో అతనికి పిచ్చెత్తిపోయింది. అమ్మాయి గారి మీద ప్రేమ కంటే ఆమె వెనక ఉన్న కోట్లాది రూపాయల మీద అతనికి ప్రేమ ఎక్కువ. అమ్మాయి గారిని పెళ్లి చేసుకోకపోతే అంత ఆస్తిలో తనకొక్క పైసా కూడా దక్కదని డబ్బు పిచ్చితో అతను ఉన్మాదిలా మారాడు. నన్నెలా వశపరుచుకోవాలో తెలియక చివరకు బెదిరించి భయపెట్టే స్థితికి దిగజారాడు. అయినా నేను లక్ష్య పెట్టలేదు. రాను రాను అతని మాటలకు చేష్టలకు హద్దు లేకుండా పోయింది. అమ్మాయి గారికి చూసిన సంబంధాలన్నీ ఆకాశరామన్న ఉత్తరాలు రాసో తన కిరాయి మనుషులచే చెప్పించో వచ్చిన ప్రతి సంబంధాన్ని చెడగొట్టేవారు. కూతురు పెళ్లి చేయలేనేమోనన్న దిగులు పట్టుకుంది జమీందారు గారికి. ఆయన గారి స్నేహితుడి కొడుకుతో అమ్మాయి గారి పెళ్లి నిర్ణయమైంది. మంచి రోజు చూసి ముహూర్తాలు కూడా పెట్టుకోవాలనుకుంటున్నారు. అతను ఒక రాత్రి నన్ను ఒంటరిగా కలుసుకున్నాడు. అమ్మాయి గారితో తన పెళ్లి జరిగేలా చూడమని, అలా జరిగితే నాకు బహుమానంగా 5 లక్షల రూపాయలు ఇస్తారని, అలా జరగకపోతే ఫలితాన్ని దారుణంగా అనుభవించవలసి ఉంటుందని బెదిరించాడు. అతను అన్నంత పని చేస్తాడన్న విషయం నాకు తెలుసు. కానీ నా చేతుల మీదుగా పెంచిన అమ్మాయి గారి భవిష్యత్తును
నా స్వార్థం కోసం బలి చెయ్యలేకపోయాను. అతనేం చేసినా అమ్మాయి గారి పెళ్లి నిర్ణయించిన వ్యక్తితోనే జరుగుతుందని ఖచ్చితంగా చెప్పాను. అమ్మాయి గారి పెళ్లికి ముహూర్తం పెట్టించాం. ఆ రోజే నా భార్య చావుకు ముహూర్తం పెట్టాడు. 4 రౌడీలు నేను లేని సమయంలో నా భార్యను పాశవికంగా చెరిచారు. ఆ నిజాన్ని భరించలేని నా భార్య ఉరిపోసుకొని చనిపోయి నేను ఇంటికి వచ్చేసరికి శవంగా కనిపించింది. ఏడుపుతో గొంతు పూడుకుపోతుంటే ఆయాసంగా చెప్పడం ఆపాడు. ఆయన కథ వింటుంటే ఇద్దరి హృదయాలు బరువెక్కాయి. ముహూర్తం దగ్గర పడుతున్నది. అనుకోకుండా అన్నపూర్ణాదేవి గారికి గుండెపోటొచ్చి చనిపోయారు. అమ్మాయి గారి పెళ్లి వాయిదా పడింది. ఆ దుర్మార్గుడి మనస్సులో అణగారిపోయిన ఆశలు మళ్లీ చిగురించాయి. భార్య పోయిన దిగులుతో జమీందారు గారు మంచం పట్టారు. అమ్మాయి గారు నష్టజాతకురాలు అన్న ముద్ర పడిపోయింది. భార్య పోయిన దిగులుతో ఉన్న జమీందారు గారు అమ్మాయి పెళ్లి విషయమే మర్చిపోయారు. వాళ్ళు వేరే సంబంధం చూసుకున్నారు. విసిగిపోయిన జమీందారు గారు రాజేంద్ర ప్రసాద్కిచ్చి అమ్మాయి పెళ్లి జరిపించారు. కొంత ఆస్తిని అమ్మాయి గారికిచ్చి ఈ ఊళ్ళో ఉండలేక దేశాటనకు వెళ్లారు. ఆయన లేని సమయంలో చెయ్యని నేరాన్ని నా మీద మోపి తన పలుకుబడి ఉపయోగించి నన్ను జైలుకు పంపించాడు రాజేంద్ర ప్రసాద్. నా ఆస్తిపాస్తులన్నీ తన మామగారివని చెప్పి ఈ పెంకుటిల్లు తప్ప మొత్తం అన్యాయంగా దోచుకున్నాడు. అందరికీ తెలుసు అది అన్యాయమని. ఎవ్వరూ అతని ముందు నోరు తెరిచి ఆ మాట అనలేకపోయారు. అందుకు కారణం డబ్బు, పలుకుబడి, అధికారం. కిరాయి మనుషులు అతని కనుసైగల్లో ఉన్నారు. అంత భయంకరమైన క్రూర మృగం లాంటి మనిషి అతను. జమీందారు గారు వచ్చారు. జరిగిందంతా తెలుసుకుని నన్ను జైలు నుండి బయటికి తీసుకొచ్చారు. ఆయన గారింట్లో ఆయనే పరాయివాడిలా ఉండవలసి వచ్చింది. భార్య పోయిన తర్వాత ఆ కోటను వదిలేశారు. ఈ బంగళా కట్టించారు. కూతుర్ని అల్లుడిని వేరుగా వెళ్ళిపోమ్మన్నారు. ఆయనకెదురు చెప్పే ధైర్యం లేక అమ్మాయి గారిని తీసుకుని అతను వాళ్ళ స్వంత ఊరెళ్ళాడు. భార్యను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన జమీందారు గారు ఆమెను మర్చిపోలేకపోయారు. మనసు ముక్కలై ఆత్మవేదనను తట్టుకోలేక యోగిగా విరాగిగా అయిపోయారు. తన మీద, ప్రపంచం మీద, ఏ విషయం మీద ఆసక్తి లేకుండా పోయింది. ఒంటరితనం, ఎప్పుడూ శూన్యంలోకి చూస్తూ కూర్చునుండేవారు. ఆయన అలా చూడలేక మళ్ళీ పెళ్లి చేసుకోమని పోరు పెట్టసాగాను. ఆ మాటంటే చాలు నా మీద మండిపోయేవారు. పెళ్లి చేసుకోకపోతే నేను కూడా ఆయనను అలా చూడలేక ఎటైనా వెళ్ళిపోతానని బెదిరించాను. వెయ్యగా ఒక రాయి అయినా తగులుతుందన్న సామెతగా నేను రోజూ చెవిలో రొదపెడుతుంటే ఎలాగైతేనే పెళ్లికి ఒప్పుకున్నారు. నా గొడవ భరించలేక కొంత, ఒంటరితనం భరించలేక కొంత జమీందారు గారి బంధువర్గంలో అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. ఆమెకు ముసలి తల్లి తప్ప నాన్న వాళ్ళెవ్వరూ లేరు. పెళ్లి కాగానే ఆమె కూడా చనిపోయింది. రమాదేవి గారు కూడా చాలా మంచి మనిషి. ఆమెకు జమీందారు గారికి వయస్సులో ఎంతో తేడా తప్ప భర్తను దైవంలా చూసుకునేది. ఆమె భార్యగా వచ్చిన తర్వాత ఆ భవనం కళకళలాడసాగింది. కథ కొనసాగుతుంది.